వస్తుందా? నేను సోరపల్లి సీతారాములు, సామాజిక రాజకీయ విశ్లేషకుని మరియు సామాజిక కార్యకర్తను. ఈరోజు మనం ఎస్ఎల్ఆర్ ఆర్ది 5 యూట్యూబ్ ఛానల్కి తీసుకొచ్చిన అంశం ఏమంటే, మాట్లాడబోయే అంశం ఏమంటే, ఈరోజు అక్రమ సంబంధాలు, వాటి పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయనేది అంశం. అక్రమ సంబంధాలు అనగా మరి పెళ్లితో సంబంధం లేకపోకుండా మరి స్త్రీ పురుషులు ఇరువురు మరి కలిసి మరి వారి యొక్క శృంగార జీవితాన్ని కొనసాగించుట విషయాన్ని మరి అక్రమ సంబంధం అంటారు. అది పెళ్లి కాని వారి మధ్యన జరిగేటటువంటి వ్యవహారం. ఈ అక్రమ సంబంధం అనేది మరి మన చట్టాల దృష్టిలో ఏ విధంగా ఉన్నప్పటికి కూడా, ఇప్పుడున్న కొత్త చట్టాల దృష్టిలో వాటి పట్ల ఏ విధంగా చట్టం చెప్తున్నప్పటికి కూడా మరి అక్రమ సంబంధాలు అనేవి మన సమాజంలోని మరి సరే కొత్త చట్టాలు ఏ వచ్చినా కూడా మరి అక్రమ సంబంధాన్ని ఈ మన భారతీయ సమాజం ఒప్పుకుంటుందా అంటే ఖచ్చితంగా ఒప్పుకోదని చెప్పాలి. మరి ఒప్పుకోనప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్రమ సంబంధాలు ఎవరైతే నిలుపుతున్నారో, ఇటు స్త్రీలు కానీ పురుషులు కానీ మరి యుక్త వయస్కులు అయిన వాళ్ళు ఎవరైనా ఈ అక్రమ సంబంధంలో వెళ్తున్నట్టయితే, మరి పెండ్లి అయిన వారైనా పెండ్లి కాని వారైనా చేస్తున్నప్పుడైతే, పెండ్లి కాని వారి ఆ యొక్క కార్యంలో వారి నిమగ్నమైనట్టయితే దానికి పెద్ద సమస్యలు రానప్పటికి కూడా సరే కొన్ని సందర్భాల్లో అటు అమ్మాయి ఇంటి తరపు వారు కానీ మరి చూసినట్లయితే మరి వాళ్ళ అమ్మాయికి ఈ విధంగా చేయటం వలన పెళ్లి కావటం అనేది జరగదు. మరి కనుక తప్పుడు పేరు వస్తుందన్న కారణంతో మరి ఈ యొక్క అక్రమ సంబంధం విషయంలో స్త్రీ పురుషులు ఇరువురు కలిసినప్పుడు ఒకవేళ అమ్మాయి తరపు వారు చూసినట్లయితే మరి ఆ అబ్బాయిని మరి వారు కొట్టటము, హింసించడం లాంటి వ్యవహారాలు జరుగుతాయి. ఈ విధంగా జరుగుతున్నప్పుడు మరి 4 దెబ్బలు ఎక్కువ తగలటమా, లేకపోతే ఏదన్నా ఒక ఈ దేహం పైన మరి గాయమై ఆ గాయాలతోటి కూడా మరి ప్రాణాంతక వాటి వలన చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే దెబ్బ ఎంతవరకు తగులుతుంది అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి. కనుక మరి ఆ విధంగా మరి కోపంతో ఉన్నవారు మరి అక్రమ సంబంధంలో ఉన్నటువంటి అటు స్త్రీని కానీ పురుషుని కానీ మరి యువతల పక్షం వారు కొట్టడం జరిగినట్లయితే వారు గాయాల పాలయ్యి మరి ప్రాణాలు వదలటానికి అవకాశం ఉంది. ఈ విధంగా అక్రమ సంబంధాలు అనేవి ఏ విధంగానూ కూడా మంచివి కావు, ప్రాణాంతకమైనవి, ప్రాణాలు పోగొట్టుతాయనే విషయం మనకి తెలియవస్తుంది. అంటే అదేవిధంగా మరి కొంతమంది పెండ్లి అయిన వారు కూడా మరి పెండ్లి అయ్యి ఉండి కూడా మరి తన భార్యన ఉండి కూడా ఇతరులతో శారీరక సంబంధం పెట్టుకోవటం వల్ల అలాంటప్పుడు మరి అటు ఈ పురుషుడి వైపు నుంచి పెద్దగా సమస్యలు అంటే రేర్గా జరుగుతూ ఉంటాయి. పురుషుడి వైపు నుంచి మరి స్త్రీ వైపు వారికి పెద్దగా సమస్య రాదు. మరి అదే పురుషుడే మరి ఈ అక్రమ సంబంధం కలిగి ఉండి జరుగుతూ ఉన్నట్లయితే మరి స్త్రీ వైపు వారు మరి పెండ్లైన స్త్రీ వైపు వారు భర్త లేకపోతే వారి మరుదులు, బావలు, మరి వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు వారంతా కూడా మరి
ఇది తప్పని ఖండించటము, మరి లేకపోతే ఆ క్రమంలో మరి ఆవేశాలకు లోనై ఆ పురుషుడు ఎవరైతే ఉన్నారో అతన్ని మరి కర్రలతోన లేకపోతే చేతితోన కొట్టేటటువంటి అవకాశం ఉంది. ఆ క్రమంలో మరి దెబ్బలు ఎక్కువ తగిలి మరి అప్పుడు కూడా ఆ పురుషుడు ప్రాణాలకి మరి విఘాతం కలిగి పురుషుడు ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. ఏ రకంగా చూసినా కూడా ఈ అక్రమ సంబంధాలు అనేవి స్త్రీ పురుషులు ఇద్దరు ఎవరైనా కానీ సక్రమ సంబంధం కానీ సంబంధాలని నెరపటం వల్ల మరి వారిరువురు బాధపడటమే కాకుండా సమాజంలోని అశాంతికి కారణాలయ్యి మరి వారి వల్ల సమాజం కొంత ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. కనుక అటు వారి స్త్రీ వైపు తల్లిదండ్రులు మరి ఇటు పురుషుడి వైపు కుటుంబాలు కూడా ఇబ్బందులకు గురయ్యి మరి అనేక సమస్యల్ని మరి లీగల్ సమస్యల్ని ఎదుర్కొని అనేక ఇక్కట్ల పాలయ్యి మరి వాటి వల్ల పంచాయతీలు జరిగి చాలా ప్రమాదాలు జరిగి మరి కుటుంబ వ్యవస్థలో మరి అది వారి కనుక కుటుంబ వ్యవస్థలోని పిల్లలు కలిగి ఉన్నట్లయితే మరి ఆ కుటుంబాల వారు మరి ఎవరైతే ఉన్నారో వారి వెనక కుటుంబాల వారు మరి దీని మీద తీవ్రంగా మరి ఆలోచించి మరి వారిని శిక్షించాలనేటటువంటి ఆలోచనలు కలిగి మరి అటు స్త్రీలు వారి తరపు వారు కానీ ఇటు పురుషుల తరపు వారు కానీ మరి అటువంటి అక్రమ సంబంధాన్ని మరి ఒప్పుకోకపోయి మరి ఆ అక్రమ సంబంధాలలో ఉన్న స్త్రీ పురుషులు ఎవరినైనా కానీ మరి వారిని ఆ సంబంధంలో వారు దొరికినప్పుడు కలిసినప్పుడు మరి వారికి సంబంధించిన వారు ఎవరైనా కానీ మరి వారి మీద దాడులు చేసి మరి వాళ్ళని కొడుతున్న సందర్భంలో ఖచ్చితంగా ఇంత అంత మరి దెబ్బలు అది ఖచ్చితంగా కాకోకుండా మరి దెబ్బలు ఎక్కువ గాయాలు ఎక్కువయ్యి మరి ఆ స్త్రీ పురుషులు ఎవరైనా కానీ గాయాల పాలయ్యి మరి ప్రాణాలు వదలటానికి ఆస్కారం ఉంటుంది. మరి ఈ విధంగా మరి స్త్రీ పురుషులు ఇరువురు కూడా సక్రమం కాని సంబంధాలు నెరవేర్చకూడదు. ఇలాగ కొంతమంది ఇక అక్రమం కరెక్ట్ కాదని మరి అసలు అక్రమాన్ని సక్రమం చేసుకుందామని మరి వారిరువురు పెళ్లి చేసుకోవటమా లేకపోతే దూరంగా ఎటైనా పారిపోవటమా ఇటువంటి కార్యక్రమాలు చేసి మరి ఇరు కుటుంబాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని మరి ఆ విధంగా సమాజంలోని అవమానాలకు గురి చేసి ఇబ్బందులు పెట్టడం వల్ల మరి అప్పుడు కూడా మరి ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా మరి కుటుంబాల్లోనే ఉన్నవారు వారిని మరి దొరికినప్పుడు మరి కొట్టడానికి గాయపరచడానికి ప్రయత్నం చేస్తున్న టైంలో కూడా మరి అప్పుడు ఖచ్చితంగా మరి ఎవరో ఒకరు చనిపోవటానికి కూడా ఆ దెబ్బలు ఎక్కువయ్యి గాయాల తీవ్రత వల్ల చనిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఏ విధంగా చూసినా కానీ మరి అక్రమ సంబంధం దాని పర్యవసనం ఆఖరికి మరి ఆ అక్రమ సంబంధం నడిపేవారు స్త్రీలైనా పురుషులైనా ఖచ్చితంగా వారి ఇరువుల్లో ఎవరికో ఒకరికి ప్రాణాంతకం కావటము మరియు గాయాల పాలు కావటము మరియు వారి వలన మరి వారి కుటుంబ సభ్యులైనటువంటి వారందరూ కూడా అవతల వైపు వారు యువతల వైపు వారు ఇబ్బందులకు గురి కావటము మరి కోర్టుల చుట్టూ తిరగటము పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగటము మరి ఇటువంటి కార్యక్రమాలు జరగటం వలన మరి ఆ కుటుంబాలకి అవమానం జరిగి అవమానాన్ని తట్టుకోలేక మరి ఆ అక్రమ సంబంధంలో ఉన్న ఎవరినైనా కూడా మరి శిక్షించాలనేటటువంటి తలంపుతోటి ఇరు పక్షాల్లోని ఎవరో ఒకరు మరి వారి మీద దాడులు చేయటం వల్ల ఆ దాడులతోటి మరి ఇరువుల్లోని ఎవరో ఒకరు మరి ప్రాణాలు కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా అక్రమ సంబంధాలు ఏ విధంగా చూసుకున్నా కానీ అది ప్రాణాంతకమైనటువంటి విషయంగా గుర్తెరిగి మరి ఈ అక్రమ సంబంధాల విషయంలో జాగ్రత్తలు పాటించడం అంటే ఇది జరగకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరిపైన ఉందని తెలియజేస్తూ మరి ఈ విధంగా అక్రమ సంబంధాలు ఏ విధంగా కూడా మరి సమాజానికి మంచిది కాదని తెలియజేస్తూ మరి అటువంటి మంచి కాని విషయాన్ని
సమాజంలోని ఎవరు కూడా మరి దాన్ని అనుమతించుకోకుండా మరి దానికి ఖచ్చితంగా అడ్డు చెప్పి మరి అటువంటివి జరగకోకుండా సమాజమే నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ విధంగా మరి సమాజంలో ఉన్నవారు బాధ్యత లేకోకుండా మరి ఒకరిని చూసి ఇంకొకరు ఆ విధంగా తయారయ్యి సమాజంలోని అశాంతికి వారు కారణం కావటం సరైన పద్ధతి కాదని అక్రమ సంబంధాలు ఏ విధంగా చూసినా కూడా మరి అవి కొంత విషాదకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావటంలో మరి ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక మరి అక్రమ సంబంధాలు సమాజంలోని చాలా ఇబ్బందులకు బాధలకు మరి వారు ఎవరైతే అక్రమ సంబంధికులు ఇద్దరు స్త్రీ పురుషులు ఉంటారో వారికే కాకుండా వారి అనుకున్నటువంటి వారి బంధువు వర్గం అంతా కూడా కొంత ఇబ్బంది పడటానికి మరి అవమానపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అక్రమ సంబంధాలు విషయంలో స్త్రీ పురుషులు లోతుగా ఆలోచించి ఇది సరైన పద్ధతి కాదని మరి సక్రమ సంబంధాలైనా పెళ్ళిళ్ళు చేసుకోవటం మరి ఆ విధంగా మరి కలిసి స్త్రీ పురుషులు కలిసి జీవించి ఆనందపడటం అది మంచిదని అక్రమ సంబంధాలు ఏ విధమైనటువంటి సమాజంలోనైనా కానీ అక్రమ సంబంధాల వలన ఖచ్చితంగా నేరాలు ఘోరాలు జరుగుతాయని అవి జరగకోకుండా స్త్రీ పురుషులు ఎవరైనా కానీ యుక్త వయసు వచ్చిన తర్వాత ఆలోచించి ముందుకు పోకపోతే అక్రమ సంబంధాల వలన ప్రాణాలు కోల్పోయి మరి గాయాలకు గురయ్యి అనేక ఇబ్బందులు పడే అవకాశం వారితో పాటుగా మరి వారి కుటుంబ సభ్యులు కూడా ఆ విధంగా బాధలకు గురి కాకుండా ఉండాలంటే స్త్రీ పురుషులు ఎవరైనా కానీ అక్రమ సంబంధాల వ్యవహారాలు నడపకోకుండా మరి బుద్ధివంతై సమాజంలోని స్ఫూర్తివంతమైన జీవితాన్ని కొనసాగించి మరి ఆ విధంగా మంచి సమాజంలోని వ్యక్తులుగా గుర్తింపు పొంది ఆనందంగా జీవించాలని కోరుకుంటూ మరి ఈ యొక్క అక్రమ సంబంధాలనే అంశాన్ని మరి చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పుడూ కూడా వాటికి సమాజంలోని వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా ఈ అక్రమ సంబంధాలకు దూరం ఉండటం వల్లనే లోకంలోని శాంతితోటి ఈ సమాజం అంతా కలిసి జీవించడానికి అవకాశం ఉంటుందని అనవసర విషయాలు ఈ అక్రమ సంబంధాలు అనే విషయాన్ని సమాజంలోని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి ఈ అక్రమ సంబంధాలని ఎవరికి వారుగా మరి వాటిని విడనాడి సక్రమమైన జీవితంలో మరి మంచి కుటుంబ విలువలతోటి ఈ అక్రమ సంబంధాలు లేని యొక్క సమాజం వైపు స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఆలోచించి ముందుకు పోవాలని ఆ విధంగా మంచి సక్రమమైనటువంటి మార్గంలోనే మరి స్త్రీ పురుషులు ఇరువురు కలిసి జీవిస్తేనే మరి లోకశాంతి కలిగి మరి దేశం ప్రపంచం మరి ఆనందంగా ఉంటుందని తెలియజేస్తూ అక్రమ సంబంధాలని అనే విషయాన్ని మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ మరి మన SLR at the 5 మరి ఈ యూట్యూబ్ ఛానల్కి మరి ఛానల్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ఇటువంటి మరిన్ని అమూల్యమైనటువంటి విషయాలను మీ ముందుకు తీసుకురావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైకులు ఇచ్చి షేర్లు ఇచ్చి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ ద్వారాగా తెలియజేసి మరి ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావాలంటే ఈ విధంగా చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ నమస్కరించి కోరుతూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.